హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ మీద ప్రాబ్లం ఇస్తే అది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, అది చదువుకుందాము. ఏ క్యాన్ రైస్ ఏ ఫ్లాట్ reciprocating follower in the following manner during first 120 degrees rotation. Follower moves outwards through a distance of 20 mm. మనకి y యాక్సిస్ డిస్టెన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అసెంట్ అలాగే 12, అలాగే డిసెంట్, అలాగే దాని నెక్స్ట్ వచ్చే 12 పీరియడ్ యొక్క యాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే క్యామ్ యొక్క రేడియస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. సో డ్రా ద ప్రొఫైల్ ఆఫ్ ద క్యామ్. సో మనకి ఇచ్చిన డేటా అంతా కూడా క్లియర్గా మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ దీని యొక్క డిస్ప్లేస్మెంట్ యొక్క డయాగ్రామ్ యొక్క కన్స్ట్రక్షన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. సో అందుకని నేను లెందీ చేయాలని అనుకోవట్లేదు. మీరు ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కనుక, అది అంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కనుక, సో అదే విధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్ మెథడ్లో మనకి డిస్ప్లేస్మెంట్ డయాగ్రాము 6 పార్ట్స్ కింద డ్రా చేసుకున్న తర్వాత హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ డ్రా చేసి వాటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మీరు ఏబిసి కింద మార్క్ చేసుకుంటే మీకు డయాగ్రామ్ అనేది ఈజీగా వస్తుంది. సో డైరెక్ట్గా నేను కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోతున్నాను. క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేడియస్ అనేది ఇచ్చాడు, క్యామ్ రేడియస్ అనేది ఇచ్చాడు కదా. సో సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత క్యామ్ యొక్క రేడియస్ తీసుకొని మీరు ఒక సర్కిల్ అనేది డ్రా చేయాలి. సో డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే, నేను స్కేల్ మెజర్మెంట్ యూజ్ చేయలేదండి, రఫ్గానే డ్రా చేశాను. సో మీరు స్కేల్ మెజర్మెంట్ అనేది తీసుకోండి. సో సర్కిల్ అనేది డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడి నుంచి యాంగిల్ అనేది మార్క్ చేయాలి. సో అవుట్ స్ట్రోక్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఆ తర్వాత 12 పీరియడ్ యొక్క యాంగిల్ ఎంత, ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ స్ట్రోక్ యొక్క యాంగిల్, ఆ నెక్స్ట్ 12 పీరియడ్ యాంగిల్. సో ఇదంతా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి అవుట్ స్ట్రోక్ రిటర్న్ స్ట్రోక్ పీరియడ్ ఎక్కడైతే ఉందో ఆ యాంగిల్ ఎంత అయితే ఉందో సో అక్కడ మనం డివైడ్ చేసుకోవాలి 6 పార్ట్స్ కింద. ఓకేనా. మనకి రోలర్ ఫాలోవర్లోకి వచ్చేసరికి మనకి ట్రేస్ పాయింట్ అనేది సెంటర్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. సో దానికి ప్రైమ్ సర్కిల్ అలాగే బేస్ సర్కిల్ డిఫరెంట్గా ఉంటుంది. సో దీని ప్రైమ్ సర్కిల్ అలాగే బేస్ సర్కిల్ ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఈ సర్కిల్ మీద మనం డివైడ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ ఏదైతే ఉందో క్యామ్ యొక్క సెంటర్, అక్కడి నుంచి లైన్స్ అనేవి ప్రొజెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే పార్ట్స్ కింద తీసుకున్నారో సో అదే పాయింట్స్ ఏవైతే పెట్టుకున్నారో ఆ పాయింట్స్ టచ్ అయ్యేలాగా మీరు లైన్స్ అనేవి ప్రొజెక్ట్ చేసుకోవాలి. ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో ఉన్న డిస్టెన్స్ ఏవైతే ఉందో సర్క్యులర్ తీసుకొని 1A డిస్టెన్స్, 2B, 3C అలాగే 4D. సో ఈ విధంగా ఈ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మీరు ఫస్ట్ యొక్క ఇనిషియల్ పాయింట్ అక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఇనిషియల్ పాయింట్ కనుక ఇక్కడ 0 అని మార్క్ చేస్తారు. నెక్స్ట్ 1A డిస్టెన్స్ ఉంటుంది కదండి, అది సర్క్యులర్తో మీరు మెజర్ చేసుకుని డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లో మీ సర్క్యులర్ పాయింట్ అనేది ఈ బేస్ సర్కిల్ ఉంది కదండి, ఈ బేస్ సర్కిల్ పాయింట్ మీరు పార్ట్స్ కింద తీసుకున్నప్పుడు 1, 2, 3 ఎలా మార్క్ చేసుకున్నారో ఆ 1 అనే పాయింట్ దగ్గర మీరు సర్క్యులర్ యొక్క పాయింట్ పెట్టి ఈ లైన్ ప్రొజెక్టెడ్ లైన్ ఈ పాయింట్ దగ్గర నుంచి వెళ్తున్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీద మీరు ఆర్క్ కింద కొడతారు. నెక్స్ట్ సేమ్ 2B డిస్టెన్స్ తీసుకుని సెకండ్ పాయింట్ దగ్గర మీరు సర్క్యులర్ యొక్క పాయింట్ పెట్టి ఈ ప్రొజెక్టెడ్ లైన్ మీద మళ్ళీ ఆర్క్ చేస్తారు. సో ఎక్కడైతే మీరు మార్క్ చేశారో ఆ మార్కింగ్ దగ్గర ఆ మార్కింగ్ అనేది ఈ ప్రతి దాని దగ్గర చేస్తారు కదా మీరు. 2B డిస్టెన్స్, 3C డిస్టెన్స్ అలాగే 4D. సో ఈ విధంగా చేసినప్పుడు సో అసెంట్ అంటే అవుట్ స్ట్రోక్ దగ్గర మీరు చేస్తారు, అలాగే రిటర్న్ స్ట్రోక్ దగ్గర అంటే ఇక్కడ కూడా మీరు మార్క్ చేయాలి. మార్క్ చేసిన పాయింట్స్ మీరు ఏం చేస్తారు, డాటెడ్ లైన్స్తో మీరు గుర్తు కింద ఇలా పెట్టుకోండి, డాటెడ్ లైన్స్తో.
సో పెట్టుకున్న తర్వాత ఆ లైన్స్ ఎక్కడైతే మార్క్ చేస్తారో అక్కడ మీరు ఇది ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ కదా, సో ఆ ఫాలోవర్ యొక్క పొజిషన్ని మీరు మార్క్ చేయాలి. సో ఏ విధంగా అంటే దీనికి ఈ లైన్గా ఏ పాయింట్ అయితే మీరు మార్క్ చేశారో ఆ పాయింట్కి పర్పెండిక్యులర్గా మీరు ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ ఈ విధంగా షేప్ ఇలా ఈ విధంగా ఉంటుంది కదా, సో ఆ విధంగా పర్పెండిక్యులర్గా మీరు డ్రా చేయాలి ప్రతి దానికి. సో ఈ విధంగా సో ప్రతి పాయింట్ దగ్గర మీరు ఏదైతే మార్క్ చేశారో ఆ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్గా మీరు ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ యొక్క పొజిషన్ని మీరు డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఆ బేస్ పాయింట్స్ టచ్ అయ్యేలాగా ఒక లైన్ అనేది మీరు డ్రా చేయాలి. అన్ని యొక్క బేస్ పాయింట్స్ ఫ్లాట్ ఫేస్ యొక్క పొజిషన్ ఏదైతే డ్రా చేశారో వాటి అన్నిటి యొక్క బేస్ పాయింట్స్ టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయాలి. అదే మనకి క్యామ్ ప్రొఫైల్ అవుతుంది. అదే మనకి క్యామ్ ప్రొఫైల్ అవుతుంది. అయితే ఈ డాటెడ్ లైన్స్ ముందుగా మీరు ఏదైతే నోట్ చేసుకున్నారో అది పిచ్ కర్వ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ఆసిలేటింగ్ టైప్. సో ఆసిలేటింగ్ టైప్కి వచ్చేసరికి ప్రాబ్లం ఒకసారి చూద్దామండి. డ్రా ఏ క్యామ్ ప్రొఫైల్ టు డ్రైవ్ అండ్ ఆసిలేటింగ్ రోలర్ ఫాలోవర్ టు ద స్పెసిఫికేషన్స్ గివెన్ బిలో. సో ఫస్ట్ పాయింట్లో మనకి ఏమిస్తున్నాడంటే ఫాలోవర్ టు మూవ్ అవుట్వర్డ్ త్రూ an angular displacement of 20 degrees during the first 120 degrees rotation of the cam. సో మనకి ఆసిలేటింగ్ టైప్ అంటే మనకి ఇప్పుడు చూసిన మెథడ్స్ అన్నీ కూడా రెసిప్రొకేటింగ్ టైప్ కదండి. ఇది ఆసిలేట్ అవుతుంది అంటే పర్టిక్యులర్ యాంగిల్తో యాంగులర్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యాంగులర్ మూమెంట్ ఎంత ఇస్తున్నాడు మనకి 20 degrees ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యామ్ యొక్క రొటేషన్ ఇస్తున్నాడు 120 degrees ఇస్తున్నాడు అవుట్ స్ట్రోక్. అలాగే రిటర్న్ స్ట్రోక్ కూడా 120 ఇచ్చాడు. అలాగే డ్వెల్ పీరియడ్ 120 ఇచ్చాడు. క్యామ్ రొటేట్ అయితే 360 degrees అయితే మనకి 3 120s ఇచ్చేసాడు. అంటే మనకి 360 degrees అక్కడతో కంప్లీట్ అయిపోయింది. అంటే వీడు సెపరేట్గా ఇవ్వట్లేదు. అంటే అవుట్ స్ట్రోక్ యొక్క తర్వాత డ్వెల్ పీరియడ్ ఎంత, రిటర్న్ స్ట్రోక్ తర్వాత డ్వెల్ పీరియడ్ ఎంత అనేది సెపరేట్గా ఇవ్వట్లే. కంప్లీట్గా డ్వెల్ పీరియడ్ 120 కింద ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి చిన్న క్లారిటీ అనేది మిస్ అయ్యింది. సో డ్వెల్ పీరియడ్ కంప్లీట్గా ఇచ్చేసాడు. సో మనం ఎంత తీసుకుంటాం అలా 60 సగం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనకు కన్ఫామ్గా తెలియదు అక్కడ. సో అందుకు నేను చేస్తాము అంటే మీకు చూపిస్తాను. సో ఇక్కడికి డేటా ఏమి ఇచ్చాడు, డ్వెల్ పీరియడ్ అనేది 120 కింద ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ పివోట్ సెంటర్ అండ్ రోలర్ సెంటర్ ఈజ్ 120 mm అంటున్నాడు. అంటే ఇది ఆసిలేటింగ్ టైప్ కదా. సో పివోట్ సెంటర్ అనేది ఏంటంటే సపోర్ట్ చేస్తుంది, దాని సపోర్ట్ వల్ల కదా ఆసిలేట్ అవుతుంది ఆర్మ్ అనేది. సో అది అండ్ క్యామ్ యాక్సిస్ అనేది 130 mm ఇస్తున్నాడు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ పివోట్ సెంటర్కి అలాగే క్యామ్ యొక్క యాక్సిస్కి 130 mm ఇచ్చాడు. నెక్స్ట్ మినిమం రేడియస్ ఆఫ్ క్యామ్ వచ్చేసరికి క్యామ్ యొక్క రేడియస్ ఇస్తున్నాడండి ఇక్కడ. సో అదేంటి అంటే 40 mm. అలాగే రోలర్ టైప్ కదా ఇది. సో రోలర్ యొక్క రేడియస్ కూడా ఇచ్చాడు 10 mm. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్, సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఇక్కడ ఫస్ట్ ఆసిలేటింగ్ టైప్ అనేది ఒక రఫ్ డయాగ్రామ్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు క్లియర్గా తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రాసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, క్యామ్ యొక్క సెంటర్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, రోలర్ ఫాలోవర్, ఇది రోలర్. ఓకేనా. ఇది ఆసిలేటింగ్ టైప్ కనుక మనకి ఈ షేప్లో మనం తీసుకున్నాం. సో ఇది పివోట్ సెంటర్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఇది ఆసిలేట్ అవుతుంది కనుక. ఓకేనా. మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 120 ఇచ్చాడు. అలాగే ఈ పివోట్ సెంటర్ దగ్గర నుంచి క్యామ్ యొక్క యాక్సెస్ 130 ఇచ్చాడు. సో ఈ విధంగా మీరు నోట్ చేసుకున్న తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్లోకి వచ్చేసరికి మనకి స్కేల్ లెంత్ తెలుసు కదండి. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ స్కేల్ లెంత్ చెప్పాను కదా, యాక్సెస్ ఎలా తీసుకోవాలి, వై యాక్సెస్ స్కేల్ లెంత్ ఎలా తీసుకోవాలనేది. సో అవి చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్ లెంత్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటి, ఇండివిజువల్గా డ్వెల్ పీరియడ్ అనేది ఇవ్వలేదు. అవుట్ స్ట్రోక్ తర్వాత డ్వెల్ పీరియడ్, రిటర్న్ స్ట్రోక్ తర్వాత ఎంత డ్వెల్ పీరియడ్ అనేది మనకి ఇవ్వలేదు. ఒకటే కంప్లీట్గా ఇచ్చాడు కనుక డ్వెల్ పీరియడ్ మొత్తం లాస్ట్లో
మెన్షన్ చేసేయండి. సో ఇనీషియల్గా అవుట్ స్ట్రోక్కి రిటర్న్ స్ట్రోక్కి ఏదైతే ఇచ్చాడో ఆ యాంగిల్ దాన్ని పార్ట్స్ కింద తీసుకోండి. 6 పార్ట్స్ కింద తీసుకోండి. 6 పార్ట్సే తీసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం. 10 పార్ట్స్ తీసుకోవచ్చు, 4 పార్ట్స్ తీసుకోవచ్చు. సో అది మీ ఇష్టము. కాకపోతే నేను ఇక్కడ తీసుకున్నదానికి 6 పార్ట్స్. ఓకేనా. మరి 4 పార్ట్స్ అయితే డ్రా చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మరి అలానే ఎక్కువ తీసుకున్న క్లమ్జీనెస్ వస్తుంది. సో టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని అటు కాకుండా ఇటు కాకుండా 6 పార్ట్స్ కింద నేను తీసుకున్నా. మీ ఇష్టం, అది ఎన్ని పార్ట్స్ అన్నా డివైడ్ చేసుకోవచ్చు. సో 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత వర్టికల్ లైన్స్ అనేది డ్రా చేయండి. అలాగే మనకి సెమీ సర్కిల్ అనేది డ్రా చేయాలి. సెమీ సర్కిల్ అనేది క్యామ్ యొక్క రేడియస్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని మీరు డ్రా చేసిన తర్వాత వాటిని కూడా పార్ట్స్ కింద తీసుకుని హారిజంటల్ లైన్స్ అనేవి డ్రా చేస్తారు. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ మీరు ABCD కింద మీరు నోట్ చేయడం జరుగుతుంది. నోట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యామ్ యొక్క కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత బేస్ సర్కిల్ ఎంతైతే ఇచ్చాడో రేడియస్, ఆ రేడియస్ తీసుకుని సర్కిల్ కింద డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మనకి రోలర్ అనేది దీన్ని టచ్ అయ్యి ఉంటుంది కదా. సో దాని యాక్సెస్ దీని యాక్సెస్ ఒకటే కనుక దీన్ని టచ్ అయ్యేలాగా మీరు రోలర్ అనేది రేడియస్ తీసుకుని దాన్ని సర్కిల్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం పివోట్ సెంటర్ అనేది పొజిషన్ మార్క్ చేయాలి. సో పివోట్ సెంటర్ పొజిషన్ మార్క్ చేయాలంటే మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అని అంటే 120 mm ఇచ్చాడు. ఎక్కడి నుంచి మనకి రోలర్ సెంటర్ దగ్గర నుంచి పివోట్ సెంటర్కి 120 ఇచ్చాడు, అవునా. సో రోలర్ సెంటర్ దగ్గర సర్కిల్ అనేది స్కేల్ లెంత్ 120 mm తీసుకోండి. తీసుకుని రోలర్ సెంటర్ దగ్గర సర్క్యులర్ యొక్క పాయింటర్ పెట్టి పెన్సిల్తో ఒక ఆర్క్ కొట్టండి 120 దగ్గర. అట్ ద సేమ్ టైం మనకి 130 mm ఇచ్చాడు. ఏంట లెంత్? పివోట్ సెంటర్ దగ్గర నుంచి క్యామ్ యొక్క యాక్సెస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 130 ఇచ్చాడు. సో సర్క్యులర్ తీసుకుని స్కేల్ లెంత్ 130 mm పెట్టుకుని సర్క్యులర్ యొక్క పాయింటర్ అనేది క్యామ్ యొక్క సెంటర్లో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మార్క్, ఆల్రెడీ 120 దగ్గర నుంచి ఇక్కడ మార్క్ 130 mm పెట్టుకుని ఈ క్యామ్ యొక్క సెంటర్ దగ్గర నుంచి ఇంకో మార్క్ పడతాం, అది పివోట్ సెంటర్ అవుతుంది. సో పివోట్ సెంటర్ పెట్టిన తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేయండి. సో ఇది సపోర్టింగ్ లింక్, ఇది ఆసిలేటింగ్. ఓకేనా. ఇక్కడ యాంగిల్ 20 degrees. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిన తర్వాత మనకి పివోట్ పాయింట్ దగ్గర నుంచి ఒక సర్కిల్ అనేది డ్రా చేయాలి. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ మెథడ్ మిగతా వాటికి డిఫరెంట్గా ఉంటుందండి. సో క్లియర్గా చూడండి. ఇది పివోట్ సెంటర్ నుంచి సర్కిల్ అనేది డ్రా చేసిన తర్వాత మన పార్ట్స్ డివిజన్ ఉంటుంది కదా, 120 కింద మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ డ్వెల్ పీరియడ్ మధ్యలో అనేది పెట్టుకోలేదు, ఎందుకంటే మనకి అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కంప్లీట్ డ్వెల్ పీరియడ్ అనేది లాస్ట్లో మనం పెట్టేసుకుంటాము. సో ఫస్ట్ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 120 కింద మార్క్ చేసుకున్నాం కదా. సో కంప్లీట్ పార్ట్స్ అనేవి డివైడ్ చేసుకోవాలి. అది ఎక్కడ డివైడ్ చేసుకోవాలి అని అంటే పివోట్ సర్కిల్ ఉంది కదండి, పివోట్ సర్కిల్ ఏదైతే ఉందో దాని మీద 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత 1 2 3 4 6 అలాగే 6 5 ఆ విధంగా మీరు నేమింగ్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే మీకు సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్టెన్స్ మీకు ఇప్పుడు ఏంటంటే మీరు మార్కింగ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఇది పివోట్ సర్కిల్ని డివైడ్ చేసిన తర్వాత దీని యొక్క 120 mm ఇచ్చాడు కదండి, పివోట్ సెంటర్ నుంచి రోలర్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు కదా, అది స్కేల్ లెంత్ తీసుకుని ఇక్కడ ఈ పివోట్ సర్కిల్లో 1 పాయింట్ దగ్గర సర్క్యులర్ పాయింట్ పెట్టి మీరు ఎక్కడ ఆర్క్ చేయాలి అని అంటే ఈ ప్రైమ్ సర్కిల్ ఉంది కదండి, ప్రైమ్ సర్కిల్ ఎలా డ్రా చేస్తారు? రోలర్ యొక్క సెంటర్ పాయింట్ తీసుకుని అంటే క్యామ్ యొక్క సెంటరు రోలర్ యొక్క సెంటర్ దాన్ని రేడియస్ కింద తీసుకుని మీరు సర్కిల్ అనేది డ్రా చేస్తారు. అంటే ఈ విధంగా ఓకేనా. ఆల్రెడీ క్యామ్ రేడియస్ ఇచ్చాడు మనకి,
ఆ రేడియస్ తీసుకుని బేస్ సర్కిల్ అనేది డ్రా చేస్తారు. ఆ తర్వాత క్యామ్ యొక్క సెంటర్ నుంచి రోలర్ యొక్క సెంటర్ వరకు డిస్టెన్స్ని రేడియస్ కింద తీసుకుని క్యామ్ సెంటర్ పాయింట్ కింద తీసుకుని మీరు ప్రైమ్ సర్కిల్ ఇలా డ్రా చేస్తారు ఈ విధంగా. ఓకేనా? సో ఇప్పుడు మార్కింగ్ అనేది ఎలా చేస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీవోట్ సెంటర్ దగ్గర నుంచి ఈ రోలర్ యొక్క సెంటర్ 120 ఇచ్చాడు కదా, ఆ 120 అనేది స్కేల్ అని తీసుకుని సర్క్యులర్ పాయింటర్ అనేది పీవోట్ లైన్ 1 ఉంది కదా, ఈ 1 దగ్గర పెట్టి ఈ ప్రైమ్ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ ఆర్క్ కొట్టండి ఇలాగా. అలాగే 2 దగ్గర పెట్టుకుని సేమ్ డిస్టెన్స్ 2 మళ్ళీ ఆర్క్ కొట్టండి. సో ఆ నెక్స్ట్ 3 దగ్గర తీసుకుని మళ్ళీ ఆర్క్ కొట్టండి, 4 దగ్గర తీసుకుని మళ్ళీ ఆర్క్, 5 దగ్గర తీసుకుని మళ్ళీ ఆర్క్. సో ఈ విధంగా మీరు ఆర్క్స్ అనేవి కొట్టాలి. కొట్టిన తర్వాత సో ఇక్కడ కూడా నేమింగ్ ఇచ్చుకోండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? సో ఇలా ఆర్క్ కింద కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్లోకి వెళ్ళి మనకు 1A 2B డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ అనేవి మనకి ఈ ప్రైమ్ సర్కిల్ మీద సర్క్యులర్ పెట్టి 1 పాయింట్ దగ్గర మీరు లైన్స్, ఇది ఆర్క్ లైన్ ఇలా ఉంటుంది కదండి, ఆర్క్ అనేది ఇలా కొట్టారనుకోండి. సో ఇది సర్కిల్ అనుకోండి, ఇది ఆర్క్ ఇలా కొడతారు కదా, కొట్టిన తర్వాత మీ సర్క్యులర్ యొక్క పాయింట్ ఇక్కడ పెట్టి దీని మీద 1A డిస్టెన్స్ ఈ విధంగా మార్క్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఆర్క్ ఇలా ఉందనుకోండి, 2B డిస్టెన్స్ ఈ విధంగా, అంటే ఇది 2 అయితే ఇది B అవుతుంది, ఇది 1 అయితే ఇది A అవుతుంది. సో ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని డాటెడ్ లైన్స్ కింద డ్రా చేయండి, అది పిచ్ కర్వ్ అవుతుంది. అయితే ఈ పాయింట్స్ని తీసుకుని స్మాల్ సర్కిల్స్ అనేవి డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ బేస్ పాయింట్స్ టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకోండి, అదే క్యామ్ ప్రొఫైల్ అవుతుంది. ఈ లైనే క్యామ్ ప్రొఫైల్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు డ్రా చేస్తే మీకు ఆసిలేటింగ్ టైప్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లియర్గా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.